కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత మహాయాగాన్ని బీసీ యువజన జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటుగా ఈ యాగం జరగనుంది. మొదటి రోజు యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యాగానికి అందరూ ఆహ్వానితులే అని రామచంద్ర యాదవ్ చెప్పారు. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు లోక కళ్యాణార్థం ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా పాడి పంటలతోటి సిరి సంపదలతోటి వర్ధిల్లాలని యుగ యుగాల నుండి తరతరాల నుండి మహా చక్రవర్తులు నిర్వహించినటువంటి శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగాన్ని ఈరోజు అత్యంత వైభవంగా 200 మందికి పైగా ఋత్వికులతోటి మహావైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రాజశ్యామల యాగాన్ని చూసిన, తరించిన, విన్న ఈ ప్రాంగణంలో ఒక్కసారి స్పృశించిన ఆ మహాభాగ్యం కలుగుద్దని ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహించేటువంటి ఈ యజ్ఞాన్ని 17వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు 5 రోజుల పాటు నిర్వహించి 21వ తారీఖు పూర్ణాహుతి ఉంటుంది. వైష్ణవి గార్డెన్ మాదాపురం రోడ్లో శ్రీ సహస్ర రుద్ర చండీ యాగం శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు వారు ఈ రోజున లోక కళ్యాణార్థం వారు 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి ఈ సమాజంలో అందరూ సుభిక్షంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రోజున శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క యాగాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ అమ్మవారి చండీ యాగాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మేము కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అత్తిలి రాజు రాజమండ్రి. పిఠాపురం పట్టణంలో గల మాదాపురం రోడ్లో ఉన్నటువంటి వైష్ణవి గార్డెన్స్లో ఈరోజు శ్రీ రుద్ర సహస్ర చండీ యాగం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 21 నుండి 17 నుండి 21 వరకు 5 రోజుల పాటు ఈ సహస్ర చండీ యాగం జరుగుతుంది. ఈ యాగం శ్రీ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రజలందరూ ఆయా ఆరోగ్యాలు ఉండాలని, ప్రజలందరూ సురక్షంగా ఉండాలని కోరుతూ ఈ యాగం చేయడం జరుగుతుంది. పిఠాపురంలో జరిగి ఈ రుద్ర సహస్ర చండీ యోగానికి పుర ప్రజలందరూ రావాలని కోరుకుంటూ ఈ పిఠాపురం శ్రీవారి మాదాపురం రోడ్లో జరిగి వైష్ణవి గార్డెన్స్లో జరిగే కార్యక్రమానికి ఈరోజు 17వ తారీఖు మొదలుకొని 25వ తారీఖు వరకు జరిగి కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటూ ఆహ్వానిస్తారు. కళ్యాణార్థం రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని సంకల్పంతో ఈ యోగాన్ని మొదలుపెట్టారు. అందరూ రావాల్సింది.